భక్తులు, మిత్రులు, భ్రాత సమానులు బొజ్జా దశరథరామరెడ్డి గారు, అలాగే వైఎన్ రెడ్డి గారు, హరికృష్ణ గారు, గంగిరెడ్డి గారు, రమణయ్య గారు, వేదవతి గారు, రామకృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, శేషాద్రి రెడ్డి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్నదాతలు అందరికీ కూడా శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. నేను ఒక సామాన్యుడినండి, నేనేం పెద్ద నాయకుడిని కాదు. నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక సలహాదారుగా పనిచేసేవాడిని. అయితే ఈ రోజున ఇలా ఉన్నాను. అదే ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత నాకు చూస్తూ ఉంటే అనిపించింది, ఒకప్పుడు ఇది నేను ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళొచ్చి చేసేవాడిని. ఈ రోజున నేను ఆయన కూడా ఇక్కడి నుంచే అక్కడికి వచ్చాడు. శ్రీరంగం శ్రీనివాసాచార్యులు శ్రీశ్రీ అంటే ఇప్పుడు ప్రజలకు కూడా అదే పరిస్థితి. అక్కడ కూర్చొని మొక్కుకుంటేనో, ప్రభుత్వాలకు ఊడిగం చేస్తేనో, జెండాలు పట్టుకుంటేనో మన యొక్క బతుకులు మారే పరిస్థితి లేదు. నానాటికి తీసిగట్టు నాగంబొట్లు అన్నట్టు తయారైంది వీళ్ళ పరిస్థితి. మన యొక్క సహనం వీళ్ళకి చేతకాని తనంగా తయారైంది. తప్పదు, ఆ మార్గం ఎంచుకోక తప్పదు. ఎందుకంటే ముందు దగ, వెనక దగ, అడుగడుగున భరిస్తాము ఈ దగాని మనం. ఇందాకెవరో అన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరాన్ని. కాదండి, ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మకానికి ప్రదేశ్. అమ్మిస్తున్నారు. అదానికి అమ్మేస్తావు, అంబానీకి అమ్మేస్తావు, జిందాల్కి అమ్మేస్తావు. ఇక్కడ టీజీ వెంకటేష్ మేనల్లుడు విశ్వప్రకాష్ ఏదో ఉంది, అతనికి అమ్మేస్తావు. ఎక్కడ దొరికితే అక్కడ భూములు అమ్మటమే ఈ ప్రభుత్వాల పని. ఆఖరికి రైతన్నవాడు బతకటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి తెస్తున్నారు. ఒక నానుడి, భూమికి రైతుకి మధ్య స్నేహం వ్యవసాయం అనేవాళ్ళు. అలాంటిది ఈ రోజున ఆ భూమికి నీరందనివ్వటం లేదు, ఆ రైతుని బతకనివ్వటం లేదు. అట్లాంటప్పుడు ఎక్కడ అన్నదాత ఉంటాడు, ఎలా అన్నం పెడతాడు జనాలకి? ఫ్యాక్టరీలు లేకుండా మనిషి బతకగలడు, కానీ అన్నం లేకుండా బతకగలడా? ఏమన్నా అంటే ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవి ఇవి అంటారు. ఇవి కాంప్లిమెంటరీ సర్వీసెస్సే. 1990కి ముందు దేశం బతకలేదా? బతికింది కదా కంప్యూటర్లు లేకుండా. మరి ఇప్పుడు బతకలేదా? బతుకుతుంది. కానీ 1990కి ముందు రైతు లేకపోతే బతికే పరిస్థితి ఉందా? లేదు. ఈ రోజునుందా? ఈ రోజున లేదు. అలాంటి రైతుని వీళ్ళు బతకనివ్వటం లేదు. రైతు బతకకపోతే దేశం ఎలా బతుకుతుంది? వీళ్ళు రకరకాలుగా వేధిస్తున్నారు. ఇది ఒక రాయలసీమకో, ఉత్తరాంధ్రకో, ఆ మధ్యాంధ్రకో సంబంధమైన విషయం కాదండి, రాష్ట్రం మొత్తం. నేను ఉద్యమాలలోకి వచ్చినప్పుడు చూస్తే నాకు కలిగిన ఒకే ఒక విచారం ఏంటంటే, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మాకే జరుగుతోంది అన్యాయం అనుకుంటున్నారు. కాదు, మొత్తానికి చేస్తున్నారంటే వీళ్ళు రాజకీయ పార్టీలు అన్యాయం చేయడంలో సమన్యాయం పాటిస్తున్నారు. అందరికీ చక్కగా అన్యాయం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే ఫుట్బాల్ మ్యాచ్ లాగా ఉంది. అటుపక్కేమో ప్రజాపక్షం, లేకుంటే ప్రభుత్వ పక్షం, ఇటు పక్క ప్రతిపక్షం, రెండు టీములే తంతున్నారు పడేసి ఆ బాల్ని. ఆ బాల్ ఎవరు? మనమే, ప్రజలమే. వాళ్ళ మడుకు వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగానే మరీ ఒక ఏడాది నుంచి ఇది తీవ్ర స్థాయికి చేరింది. ఎక్కడ ప్రదేశాలలోనో ఉద్దానం అంటారు శ్రీకాకుళం దగ్గర, అట్లా ఎయిర్పోర్ట్ పెడతాడంట. అసలు అక్కడికి మనుషులు వెళ్తానికే బాగోలేదు, నువ్వు కార్గో ఎక్కడి నుంచి తెస్తావయ్యా? 3000 ఎకరాలు సంతర్పణ. అటు పక్కకి వెళితే వెన్నెల వలస అంటాడు, అక్కడ ఒక 2000 ఎకరాలు థర్మల్ పవర్ ప్లాంట్ అంటాడు, సంతర్పణ. స్టీల్ ప్లాంట్ ఏమో అమ్మేస్తామంటాడు, పక్కనే మిట్టల వాళ్ళకి భూములు ఇస్తాడు నక్కపల్లిలో.
5,000 ఎకరాలు. పక్కకు వస్తే వరవకు 1,200 ఎకరాలు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ అక్కడ రైతులేమో వాళ్ళ ప్రదేశాలలో ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఆ ఉద్యమము చెవులకి చేరటల్లా, ప్రజల చెవులకి. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? రాయలసీమ శ్రీశైలం నుంచి బోల్డ్ అంత నీరు వస్తోంది, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. రాయలసీమకి ఏం ఢోకా లేదు ఇప్పుడు నీటికి. ఇది జనాలకు ఉండే ఫీలింగ్. పోలవరం లక్షలు ఖర్చు పెట్టేశారు, అక్కడ విపరీతంగా ఉంది. ఇది ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది, అక్కడ పంటలు పండిపోతుంది. ఇది జనాలకున్న ఫీలింగ్. అరే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయట ఎక్కడ? ఉద్దానంలో కార్గో ప్లాంట్ పెడితే. అంత ఉద్యోగం వస్తూ ఉంటే ఎందుకు అడ్డుపడుతున్నారు ప్రజలు? అరే చక్కటి పని కదా, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని తెస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోరు? ఇది బయట ప్రపంచానికి ఉన్న ఇది. అరే 300 మెగా ప్లాంట్ పెడతామంటే వెన్నెల వలసలో ఎందుకు గిరిజనులు ఎదురు తిరుగుతారు? రాష్ట్రాభివృద్ధికి వీళ్ళందరూ ఇస్తున్నారు. ఇది వెన్నెల వలస మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం. వైజాగ్ లో గూగుల్ అత్యద్భుతం, 70,000 కోట్లు 80,000 కోట్లు పెడుతున్నారు. అక్కడ 130,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇది ప్రజలలోని అభిప్రాయం. వాళ్ళకి తెలుసు దానివల్ల వచ్చే నష్టం. ఇప్పుడు బాధ్యత పౌరులుగా ప్రజలకు తెలియచెప్పాలి నిజాలేంటి, వీళ్ళు చెబుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలకి తెలియచెప్పాలి. 300 మెగావాట్ల విద్యుత్ నువ్వు చేస్తా అంటావు, అక్కడికి రైలు కనెక్షన్ ఏదో బొగ్గు దాటానికి ఎక్కడో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి రైలు కనెక్షన్ ఎక్కడేది? ఎవరు చెప్తారు ఇది? అందుకోసమనే మేము ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక అని ఒక వేదిక తయారు చేశాం. ఈ ఉద్యమాలన్నిటినీ కలిపాము. వడ్డే శోభనాథేశ్వరరావు గారితో నేను మాట్లాడి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అంటే, నీతో పాటు నేనున్నా, చెయ్యంటే ఆ రోజున దశరథ రామిరెడ్డి గారు, అలాగే శోభనాథేశ్వరరావు గారు, నేను, ఉత్తరాంధ్రలో లీడర్ రమణమూర్తి గారు, వెంకటేశ్వర్లు గారు, లక్ష్మి గారు, ఇలా అందరం కలిసి ఒక వేదికగా ఏర్పడి, లాభం లేదు, ఇలా వదిలేస్తే ఈ ప్రభుత్వాలు రాష్ట్రం మొత్తాన్ని దోచేస్తాయి, చివరికి ఆంధ్రం అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి వీళ్ళు మన తీసుకెళ్తారు, మన చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేస్తారు, ఎక్కడో ఒక చోట ఈ ప్రభుత్వాలకి ఎదురెళ్లాల్సిందే అన్న సంకల్పంతో అడుగు పెట్టాం. మేము బయటికి ఉద్యమ బాట పట్టాం. మేమెవ్వరం ఉద్యమకారులం కాదండి, సామాన్యులు. మళ్ళీ చెప్తున్నా, సామాన్యుల. మాకేమో ఉద్యమ ప్రస్థానం లేదు, రాజకీయ ప్రస్థానం అసలు లేదు. ఏదో ఆఫీసులో కూర్చొని పని చేసుకున్నాడు. సరే, వడ్డే శోభనాథేశ్వరరావు గారు కొద్ది గొప్ప రాజకీయాలు ఆయన ఉన్నారనుకోండి, కానీ ఆయన ఉద్యమ రాజకీయవాది కాదు, సామాన్య రాజకీయవాది. ఆ దీనిలో మేము వెళ్ళి ప్రజలకి తెలియచెప్పాము, వానికి కూడా తెలియచెప్పాము. మీరు చెబుతోంది అబద్ధాలు. 5 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తావా నువ్వు కార్గో ఎయిర్పోర్ట్లో? సింగపూర్లోనే అంత పెద్ద ఎయిర్పోర్ట్లోనే 55,000 ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు 5 లక్షల ఉద్యోగాలు? అబద్ధం. ప్రజలకు తెలిసింది, మేల్కొన్నారు ప్రజలు, ప్రశ్నించటం మొదలెట్టారు. ఇప్పుడు అక్కడ చాలా భాగం కూడా ప్రభుత్వం యొక్క ఇది తగ్గింది. 3,200 మెగావాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి ఇస్తావు? రైల్వే లైన్ లేదు. ప్రజలకు తెలిసింది, వాళ్ళు కూడా ప్రశ్నించటం మొదలెట్టారు. దూకుడు ఆగింది. సిమెంట్ ప్లాంట్ పెడతానంటే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగటానికి వీల్లేదని మాలో సగం మంది గంట్యాడ విశాఖపట్నంలో ఉండి, సగం మంది ఉద్దానం దగ్గరికి వెళ్తే, ఈ నెల 7వ తారీఖు ఉత్తరాంధ్రలో విప్లవ దినంగా చెప్పచ్చు. గంట్యాడలో ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకంగా అందరూ కుర్చీలు తీసేసాం. రమణమూర్తి ఆధ్వర్యంలో, లక్ష్మీ ఆధ్వర్యంలో, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, గవర అచ్చిబాబు గారి ఆధ్వర్యంలో అందరం ఎదురు తిరిగాం. కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎదురు తిరిగారు. అక్కడ వాళ్ళు మా టీంలో సగం అట్టి వెళ్ళారు. ఇక్కడ ఉద్దానంలో మేము వస్తున్నామని సెక్షన్ 30 పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆడవాళ్ళు పోరాడారు. కుర్చీలు తీసుకెళ్లి పోలీసుల మీద వేశారు. ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే సభలని. అంటే ఆ స్థాయికి వచ్చేసింది చాలా భాగం. ఇక కిందకు వస్తే పోలవరం, ఇది ఒక మా యాత్రలో ఎక్కడ కూడా వెళ్ళాం. అందరూ అనుకుంటారు పోలవరం ఏదో జరిగిపోతుందని. దాన్ని మించిన కన్నీటి గాథ ఇంకోటి లేదండి.
ఈ ప్రభుత్వాలు ఇందాక ఆయన అన్నారు డబ్బులంతా అటు వెళ్తున్నాయి ఇటు రావటం లేదని. అది కాదు వాస్తవం. మాకు మేనేజ్మెంట్లో ఏబీసీ అనాలసిస్ అని ఒక అనాలసిస్ ఉంటుంది. అది ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టుల పరంగా బాగా వాడుతున్నారు. ఎలాగంటే ఏ కేటగిరీ ఒక ప్రాజెక్ట్ మొదలెట్టినప్పుడు ఆ పంప్ హౌసులు కట్టడానికి, రిజర్వాయర్లు కట్టడానికి వాళ్ళకున్న బడ్జెట్లో 80% అక్కడ పెట్టేస్తారు. కానీ వాడుకలో జనానికి అది 20% ఉపయోగం ఉంటుంది, అంటే నీళ్లు రావటంలో. బి కేటగిరీ ఇది ఏంటంటే మెయిన్ కెనాల్స్ తవ్వటం, అంటే ఉన్న బడ్జెట్లో ఇది ఒక 10% ఉంటుంది. 100 కోట్లు బడ్జెట్ అనుకుంటే 80 కోట్లు ఈ డ్యాములు కట్టడంలోను తర్వాత పంప్ హౌసులు కట్టడంలో ఖర్చు పెడతారు. 10 కోట్లు ఈ కెనాల్స్ తవ్వటానికి. ఈ 10% ఏదైతే ఖర్చు పెడతారో దాని నుంచి వచ్చే లాభం 20% ఉంటుంది. ఇక చివరగా మిగిలింది 10%, అంటే 10 కోట్లు. ఇవి దేనికి కావాలి? వేసుకోవటానికి, సబ్ కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్ వేయటానికి కావాలి. ఇది 10 కోట్లే ఉంటుంది. అయితే ప్రభుత్వం దీని మీద ఎక్కువ ధ్యాస పెట్టదు. కారణం ఎందుకంటే వాళ్ళకి రావలసిన రాబడి మొత్తం 80%లో వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళకి అద్దాల్సినవన్నీ అక్కడ అద్దేశారు. 10 కోట్ల మీద వాడికి ఇంట్రెస్ట్ లేదు. అందుకనే మనకి ఇంట్రెస్ట్. కారణం ఎందుకంటే ఆ బ్రాంచ్ కెనాల్ చేస్తేనే పొలాలకు నీళ్లు వస్తాయి, కానీ వీళ్ళ వేయరు. ఎందుకంటే అక్కడ వీడికి వచ్చేదేమీ లేదు. జనాలకి నీళ్లు వస్తే ఎంత, రాపోతే ఎంత, వీడికి రావాల్సింది కదా. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి బనకచర్లను ఎందుకంటారు? అయిపోయింది. ఇప్పుడు అక్కడ అద్దెందుకు ఏమీ లేదు, మాక్సిమం అద్దేశారు అక్కడ. ఇప్పుడు ఏదైనా మళ్ళీ వీళ్ళకి అద్దటానికి దొరుకుతుంది ఛాన్సు. ఒక 80,000 కోట్లు, ఎంత కాదనుకున్నా 15-20 కోట్లు వీళ్ళు అద్దేసుకుంటారు. ఆ అద్దుడు లేకపోతే వీళ్ళకి పనిచేయ బుద్ధి కాదు, అద్దుడు ఉండాలి కదా. అది కారణం. ఆల్రెడీ పోలవరం ఇక్కడ అద్దేశారు. భాగం ఇక్కడ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే జలయజ్ఞంలో ఆయన పాపం ఇతోధికంగా ఆయన కష్టం ఆయన పడ్డాడు. ఏదో సాక్షి పేపర్లు, సాక్షి టెలివిజన్లు ఇవన్నీ అలా పైకి వచ్చేసినాయి. ఆ కార్యక్రమం మీద ఏదో ఇవి చక్కగా నలుగురిలోకి వచ్చేసినాయి. సరే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దాన్ని వాడుకుంటున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ అద్దేసేవి వీళ్ళు అద్దేసుకున్నారు. ఇప్పుడు ఇంకేముంది? 10% ఉంది పని. బ్రాంచ్ కెనాల్ చేయాలి. ఏం వస్తుంది దానిలో? వాళ్ళకి గట్టిగా మాట్లాడితే ఒక ఎమ్మెల్యే జేబు ఖర్చులు అంత ఉండవు, దాని మీద వాళ్ళకి వచ్చావు. అందుకని వాళ్ళు చేయట్లా. అందుకనే వాళ్ళు పట్టించుకోవట్లేదు దాన్ని. కానీ వాళ్ళు పట్టించుకోకపోయినా మనం పట్టించుకోవాలిగా. మన జీవితాలు దాంతోనే ముడిపడి ఉన్నాయి. వాళ్ళు చేయకపోతే వదిలేద్దామా? లేదు, చేసుకుందాం. నీళ్లు తీసుకోవడం పెట్టుకుంటున్నారా? గ్రామ పంచాయతీ రిజర్వేషన్ చేసి పలు తీసుకుంటున్నారు. ఇది గేదె చర్మం ప్రభుత్వం. మాట ఏందో చేయాలంటే వీళ్ళు ఎన్ని పరిస్థితి దాటిపోయారు. వీళ్ళకి ఎలా ఇట్లా కొట్టాలి. వెళదాం, తీసుకోండి రెడ్డి గారు. ఏ బ్రాంచ్ కానీ ఎక్కడి నుంచి రావట్లేదు, ఇప్పుడు పదండి తీసుకొని వెళ్దాం, చదువుదాం. ఏమన్నా ఫండ్స్ ల్యాండ్ ఉన్నాయి కదా తీసుకుంటాడు, పెన్షన్ ఇస్తారు. కూర్చుందాం. ఎందుకు ఉన్నాయి? ఇస్తావా? రావా? రా, రావాల్సిందే. అలా ఎదురు తిరిగినప్పుడే ఈ ప్రభుత్వం మాట వింటుంది. లేకపోతే మనం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఏమి పనిచేయదు. దొన్నపోత మీద వర్షం కురిసినట్టే. ఎన్ని చెప్పినా కలెక్టర్ గారికి ఇచ్చామనుకో ఆయన ఇంకోటికి ఇస్తాడు. ఎమ్మెల్యే గారికి చెప్పామనుకో కలెక్టర్ దగ్గరికి అంటాడు. కలెక్టర్కి చెప్పామనుకో ఎంఆర్ఓ దగ్గరికి అంటాడు. ఎంఆర్ఓకి చెప్పామనుకో విఆర్ఓ అంటాడు. సీఎం దగ్గరికి వెళ్తే
ఈ సమస్య పరిష్కరిస్తా అంటాడు, ఎప్పుడో చెప్పడం కాదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి, మనమే కార్యాచరణలోకి దిగాలి, దిగితేనే ఆగుతుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను, ఏదో మాటగా చెప్పటం లేదు. మేము గంట్యాడలో అలా చేస్తేనే ఆగింది, మనం చేస్తాం. అక్కడ కార్పొరేట్ ప్రతి ఇంటికి చేయబోతున్నా ఫస్ట్ వీక్లో రెజల్యూషన్ పాస్ చేయాలి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో. అది తీసుకుని కోర్టుకు వెళ్ళి ఆపుతాం. వీళ్ళు ఇష్టమేనా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మనం ఏం చేయాలి? మనకి హక్కులు ఉన్నాయి, మనము నాయకులం, వాళ్ళు కాదు. మనం ఓటు ఇస్తే వాళ్ళు నాయకులు అయ్యారు, కానీ వాళ్ళ నాయకులు చేసిన నాయకులు మనం గట్టిగా ఉంటే ఏ ప్రభుత్వానికి కూడా ధైర్యం ఉండదు. మన కర్మేం ఏంటంటే మనము వీళ్ళని నమ్ముతున్నాము, వీళ్ళు మనని వంచిస్తున్నారు. ఇక రాయలసీమ దగ్గరికే వద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే జోడు మధ్యలో వాయింపు. రాయలసీమ నీటి సమస్య ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఏం పట్టించుకోదు, ఏదో ప్రాజెక్టులు తూతూ మంత్రంగా లాగిచ్చేశారు, వాళ్ళకి అద్దాల్సిన అద్దుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఇక రెండోది తెలంగాణ, ఇది ఇంకో సవితి పోరు. మనకి తయారైపోతారు వీళ్ళు. బనకచెర్ల ప్రాజెక్టుకి నేను కూడా వ్యతిరేకమే, నీటి వాటాల గురించి మడుకు మాట్లాడుకుందాం. మనం బనకచెర్లనే కడుతున్నా అనగానే నీటి వాటాలు లేవు మీకు, తీసుకెళ్తారు నీరు, గోదావరి నీళ్ళు తీసుకెళ్తారు అంటాడు. మరి మన నాయకులు నోటి ఒక్కడ మాట్లాడు, ఎందుకని? వీడి ఆస్తులు వీడికి ముఖ్యం, మనం కాదు. అరే నువ్వు అంత అడుగుతున్నావు కదరా, మరి మీరు కాళేశ్వరం కట్టినప్పుడు గోదావరి 2 శబరి, మరి నది నుంచి నువ్వు 3 టీఎంసీలు కాళేశ్వరానికి తీసుకెళ్లావు, దానికి అనుమతి ఉన్నది 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగానే గ్రీన్ ట్రిబ్యునల్లో నువ్వు అనుమతి తీసుకున్నావు. 3 టీఎంసీలు మీరు ఎలా తీసుకెళ్తున్నారు? వాళ్ళు ఎలా తీసుకెళ్తారు నీళ్ళని అడిగినప్పుడు నువ్వు తీసుకెళ్తా నీళ్ళని నిగ్గతీసి అడగదు కదా, అడుగుతున్నారా? అడుగుతున్నారా? మీరు కూడా చెప్పట్లా, అడుగుతున్నారా? అడగట్లేదు, మీరు కూడా ఆలోచనలో పడ్డట్టున్నారు, అడగటం లేదు. అప్పుడు మనం అడగాలిగా, అడగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే అడగటం అడగకపోవటం చాలా అవసరం. మనము మాట్లాడపోవటాన్ని, మన మౌనాన్ని అంగీకారంగా వాళ్ళందరూ చూస్తున్నారు. మొన్నటికి మొన్న అదృష్టం కొద్దీ మనకి పార్లమెంటు సీట్లు 16 రావటం వల్ల కొద్దిగా మనం సేవ్ అయ్యాం. అవతల పక్క బీఆర్ఎస్ పార్టీ రాకపోబట్టి ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మళ్ళీ 2 పెడతారట. ఈ బ్రిజేష్ కుమార్ ఆయన కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ లో పెట్టినప్పుడు, బచావత్ ట్రిబ్యునల్ పెట్టిన రోజున ఆయన 2400 టీఎంసీలో 500 టీఎంసీలో పంచినప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 800 టీఎంసీలు ఇచ్చాడు. దానిలో తెలంగాణ ప్రాంతానికి 300 టీఎంసీలు, తర్వాత ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ఆంధ్ర కలిపి ఒక 500 టీఎంసీలు పంచారు ఆయన పంచినప్పుడు. అయితే ఆయన దానిలో చెప్పింది ఏంటంటే మిగులు జలాలు చాలా ముఖ్యమైనవి. మిగులు జలాలు ఏ రాష్ట్రంలో అయితే నది పోయి సముద్రంలో కలుస్తుందో ఆ రాష్ట్రానికే హక్కు ఉంది అని చెప్పారు. చెబితే రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ వేరు రాష్ట్రమైంది. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, ఏ రాష్ట్రంలో కలుస్తుందో ఆ రాష్ట్రానికే ఎందుకు మిగులు జలాల మీద హక్కు అంటే, ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆ కిందనున్న రాష్ట్రాలకి వరద వచ్చినప్పుడు విపరీత నష్టం కలుగుతుంది, ఆ నష్టాన్ని మనం ఎలాగూ పూడ్చలేం కాబట్టి నీరుకైనా సరే వాళ్ళకి హక్కు ఇవ్వటం భావ్యం అని చెప్పాడు ఆయన. అలాగే మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1952 నుంచి ఈ రోజు దాకా ఆంధ్ర రాష్ట్రం దరిదాపులో 12,000 పైచిలుకు జనాభాను కోల్పోయింది, 52,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.
ఈ 12,000 కోట్ల మంది జనాభాలో ఒక్క 8,000 కోట్ల మంది దివిసి ఉప్పెనలో చనిపోయారు. చనిపోయారు. అవి ఎలాగూ వాళ్ళు తీర్చలేరు. కాబట్టి ఈ ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు వీళ్ళకి ఇవ్వటం భావ్యం అన్నారు. అన్న తర్వాత రాష్ట్ర విభజన చేశారు. సరే, అదో తెక్క విభజన, అదేదో ఎవరినో ఇద్దరు ముగ్గురినో ఉద్ధరించడానికి చేసినట్టుంది విభజన. విభజన చేసిన తర్వాత కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ మీటింగులు పెట్టి, అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు మిగులు జలాల్లో మా వాటా అంటారు. మాట్లాడాలా మన నాయకులు? ఒక్కడైనా మాట్లాడా? మీటింగ్ పెడితే వీళ్ళని మాట్లాడాలా? ఎవరు వాడు మాట్లాడాడు. అరే, మిగులు జలాల్లో మీకు ఎలా వస్తుందిరా హక్కు? ఏ రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుంది ఆ రాష్ట్రానికి కదా, విడిపోయిన తర్వాత మీకు సంబంధం లేదు, దాంతో ఆంధ్ర ఒక్కదానికే ఉంటుంది హక్కు అని. వీళ్ళు ఎందుకు మాట్లాడరు అదే మాట? ఏంటయ్యా అంటే హైదరాబాద్లో ఉన్న వీళ్ళ ఆస్తులు వీళ్ళకి ముఖ్యం. ఏం చేస్తే ఆస్తుల మీదకి కేసీఆర్ ఏమి పంపిస్తాడో, బుల్డోజర్ పంపించి జిహెచ్ఎంసీ నుంచి పాలగొట్టిస్తాడేమో ఆ ఇల్లు, లేకుంటే నా పాటలు లాగేస్తాడేమో, లేకుంటే నా భూముల్ని తీసేసుకుంటాడేమో. ఇది వీళ్ళ భయం. వీళ్ళ భయంతో వీళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి మన యొక్క ఇంట్రెస్ట్లను తనఖా పెట్టేస్తున్నారు వీళ్ళు. అయితే దీని కాలపరిమితి అయిపోయింది 2000 సంవత్సరంలో బ్రిడ్జెష్ కుమార్ గారిది. బచావత్ గారిది. ఇప్పుడు ఈ బ్రిడ్జెష్ కుమార్ గారిని పెట్టారు. పెడితే ఈయన ఒక తప్పుల తడక రిపోర్ట్ ఇచ్చాడు. దానిలో ఈయన ఏం చేశాడంటే, మొత్తం ఎంత నీరుందో ఆ నీరులో ఒక 171 టీఎంసీ తప్ప మొత్తం పంచేశాడు. మొత్తం పంచేసి దానిలో మిగులు కూడా వాటాలు ఇచ్చాడు. మిగులు మా నష్టాలు నువ్వు పూడుస్తావా అంటే దానికి సమాధానం లేదు. ఒక 171 టీఎంసీలు వదిలేసి నువ్వు ఎలాగ పంచుతావు? ఎందుకంటే అది కూడా చెబుతాను, ఎందుకంటే అది కూడా మనకి చాలా పీకల మీద ఒక కత్తి లాంటిది. కృష్ణా నది మహారాష్ట్ర కర్ణాటక ఇలా పారుకుంటూ వచ్చేటప్పుడు మహారాష్ట్ర కర్ణాటకలో బెసాల్ట్ రాక్స్ అని ఉంటాయి. ఇవి ఈ రాకులతో ఈ నది ఇలా పారుతూ వెళ్ళేటప్పుడు ఆ రాక్స్ని ఇది తగలటం వల్ల కాల్షియము సోడియము చాలా భాగం ఈ నీళ్ళల్లో పారుకుంటూ వస్తుంది. మనకి వచ్చేసి కింద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆంధ్ర రాయలసీమ చివరి ప్రాంతాలు మనవే, వీటిల్లోకి ఇది వచ్చేస్తాయి. వీటి వల్ల టోటల్ డిజాల్వబుల్ సాల్ట్స్ అంటాం నీటిలో, అవి 258 దాకా వెళ్ళిపోతాయి. న్యూట్రలైజ్ చేయాలంటే ఈ నీరులో కొంత భాగం తీసుకెళ్లి సముద్రంలో వదలక తప్పదు. అందుకని బచావత్ గారు 500 టీఎంసీల పైకి 448 టీఎంసీలు తీసుకెళ్లి సముద్రంలో వదిలారు. ఎందుకంటే ఆ సాల్ట్స్ అప్పుడు కానీ వదలలేకపోతే పంటలు నాశనం అయిపోతాయని. ఈయన అదేం పట్టించుకోకుండా మొత్తం పనిచేశాడు. పనిచేస్తే ఇప్పుడు నష్టం ఎవరికి? తెలంగాణకి నష్టం లేదు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇచ్చేయండి, మాకు 800 టీఎంసీలు కావాలి, మాకు 800 టీఎంసీలు కావాలి. వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటో తెలుసా? కృష్ణా నది ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60% మా దగ్గర పారుతోంది కాబట్టి మాకు ఇచ్చేయండి 60% నీళ్లు, 40% ఆంధ్ర రాయలసీమ పంచుకోండి అంటారు. ఆ లెక్కన మహారాష్ట్రలో ఎక్కడకన్నా ఎక్కువ పారుతోంది, మరి వాళ్ళకి ఇవ్వాలిగా ఎంతకన్నా ఎక్కువ. వాడకం ఎక్కడుందో రాయలసీమ ప్రాంతం టోటల్ కృష్ణా మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళకి గోదావరి కూడా పారుతోంది, కానీ రాయలసీమకి లేదు కదా గోదావరి, ఒక్క కృష్ణా మీదే ఆధారపడి ఉన్నారు. ఆ నీళ్లను వీళ్ళు కాజేసుకుపోతే మన పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి వస్తాయి? వేరే మార్గం ఉందా? నీళ్ళు వచ్చే మార్గం లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డుని వీళ్ళు ఎలాగైతే ఇలా వక్రీకరించారో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చారు బ్రిడ్జెష్ కుమార్ ట్రిబ్యునల్ మీద. అయితే ఈ మోడీ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రిడ్జెష్ కుమార్ ట్రిబ్యునల్ 2 అని పెడతానన్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్టు ఆయన దాటాలడుగా మళ్ళీ అదే ఇస్తాడు. ఏదన్నా అక్కడ ఎక్కడ 1-2 టీఎంసీలు అటు ఇటు చేస్తాడు. ఇది తీసుకొచ్చి మన నెత్తిని రుద్దారనుకో మళ్ళీ మన పరిస్థితి గాయం. వాడు ఉన్న నీళ్ళు అక్కడ పట్టుకుపోతాడు. వీళ్ళు అంటే ఈ ప్రభుత్వము చెప్తాను కదా, అపోజిషన్ అయినా పొజిషన్ అయినా
వీళ్ళు ఎంత పిరికితనంలోకి వెళ్ళారంటే విభజన తర్వాత నాకు అదే చాలా బాధ. అసలు నేను ఈ ఉద్యమాల్లోకి రావడానికి ముఖ్య కారణం అదే. గుండె మండిపోయింది నాకు. ఇంత పిరికితనం వచ్చి దీనికన్నా ఇంటి దగ్గర కూర్చోవటం మేలు, రాజకీయాలు మానుకొని వీళ్ళు అనిపిస్తుంది. విభజన ప్రకారం శ్రీశైలం ఆంధ్ర ప్రాంతం చూడాలి, సాగర్ వచ్చేసేసి వీళ్ళు చూడాలి తెలంగాణ ప్రాంతం. శ్రీశైలం చూస్తాడు, ఆంధ్ర చూస్తాడు, తెలంగాణ పోలీసులు వాడే చూస్తాడు. పోలీసులు మన పోలీసులు కొడుతున్నారు. ఒక్కళ్ళైనా మాట్లాడతారా? అస్సలు అబ్బే, సైలెన్స్. ఏమైనా చేసుకో, ఇచ్చేసాను తీసుకో, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. కేసీఆర్ ఉన్నప్పుడు 1 సంవత్సరం అంటే 3 సంవత్సరాల క్రితం కృష్ణలో 2 టీఎంసీల నీరు వచ్చింది. సంవత్సరే వాళ్ళకి డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది. ఏంటో బాబు ఈ అన్యాయం అంటే నీళ్లు పారబోస్తున్నాడు, నీళ్ళు కరెంట్ చేయటం. ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? ప్రకాశం బ్యారేజీ అటు నుంచి సముద్రం. అట్లా నాకు కరెంట్ కావాలి, నేను తీసుకుంటా, అంతే. ఇది వీళ్ళు చేస్తున్నారు. ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. అరే ఇక్కడ రాయలసీమలో దానితో వీళ్ళు ఇక్కడ ఇదైపోతుంటే వాళ్ళు నీళ్లు పారబోస్తే రేపు నీళ్లు వాడికి కరెంట్ బాగానే ఉంటుంది. మరి ఇక్కడ 2 గంటలకు నీళ్ళు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరుగా. 2 టీఎంసీలు వస్తాయి, 2 నీళ్ళు లేకుండా చేసేసాడు. ఒక్కడు మాట్లాడాడు. ఇలాగా ఒక పక్క మన ప్రభుత్వాలు మనం వేధిస్తున్నాయి, రెండో పక్క ఈ తెలంగాణ సౌతి పౌర్ ఒకటి. వీళ్ళు రాయలసీమని నిర్వీర్యం చేస్తున్నారు. రాయలసీమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని. ఇంకా ఇందాక చాలా మంది రైతులు మాట్లాడారు. మాట్లాడినప్పుడు మద్దతు ధర అసలు ఈ మాటే తప్పు. ప్రపంచంలో ప్రతివాడు తను పండించిన దానికి కానీ తాను తయారు చేసిన దానికి కానీ వాడు సొంత రేటు పెట్టుకుంటున్నప్పుడు రైతు రేటుకి అమ్మాలి. ఎందుకు చెప్పండి? ఎవరు పెట్టాడు ఆ రేటు మద్దతు ధర? ఆ మద్దతు ధర అంత చెత్త ధర ఇంకోట్లేదు. స్వామినాథన్ కమిషన్ అని చెప్పేసి ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు అగ్రికల్చర్లో. ఆయన ఈ మద్దతు ధర గురించి గొప్పగా పోరాడాడు. ఈ మద్దతు మొక్క ఏంటో చెప్పనా? మన దేశంలో 70% రైతులు టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులే. ఈ కౌలు రైతులు పండించినప్పుడు వీళ్ళు కౌలు ఆ కౌలుని ఎట్లా మద్దతు ధర కాస్ట్లో తీసుకుంటుంది. అటువంటిప్పుడు అది మద్దతు ధర ఎందుకు అవుతుందండి? నేను ఒక అద్దె ఇంట్లో ఉంటాను, అద్దె కూడా తీసుకోవాలి కదా నా నెలలో. తీసుకోవు నువ్వు, ఇదే మద్దతు ధర కాదు. ఇది వీళ్ళ యొక్క స్వార్థం కోసం వీళ్ళుగా పెట్టుకున్న ఒక ధర. 10 రూపాయలు కేజీ మీ దగ్గర కొంటే మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళకి 60 రూపాయలు అవుతుంది. మిగతా 50 రూపాయలు ఎక్కడ పోయింది? ప్రపంచంలో రైతు అనేవాడు, నేను విదేశాల్లో పనిచేసినప్పుడు న్యూజిలాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ చూసినప్పుడు రైతు అనేవాడు అంతకన్నా కూడా బాగా ధనికుడు. రైతు అనేవాడు చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి వాళ్ళ పొలాల్లో, డ్రోన్స్తో వాళ్ళు జల్లుతారు, ఎయిర్ క్రాఫ్ట్తో జల్లుతారు. కానీ భారతదేశంలోనే రైతు అనేవాడు అత్యంత పేదవాడు. కారణం ఎందుకో తెలుసా? ఆత్మహత్య చేసుకునే రైతులు కనబడుతున్నారు కానీ ఆత్మహత్య చేసుకునే ఒక్క కనబడి ఈ రోజు దాకా ఒక్క ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు. ఎందుకంటే మీ యొక్క సరుకుకి రేటు ఎవరో నిర్ణయిస్తున్నారు, కానీ దళారి వాడి సరికి వాడే నిర్ణయిస్తాడు. నేను ఎంతైతే కానీ అమ్మనంటాడు. ఇది మనకొచ్చిన ప్రారంభం. రైతు బతకాలంటే రైతు పండించిన పంటకి తనే విలువ కట్టాలి. ఒకవేళ వేరే ఎవడైనా విలువ కడితే రైతు పడ్డ ప్రతి శ్రమని, ప్రతి ఖర్చుని దానిలోకి తీసుకోవాలి. లేకపోతే అది సమ విలువ కాదు. దానిని ఏ రైతు ఒప్పుకోవటానికి వీలు లేదు. ఖచ్చితంగా దీని మీదే ముందు రోజుల్లో పోరాటం చేయబోతున్నాము. ఇది ఒక ప్రతి రాజకీయ పార్టీకి కూడా రేపు వచ్చే ఎలక్షన్స్ లో చెప్తున్నాం. రైతుకు మీరు ఇవ్వాలంటే రాయితీలు ఇవ్వద్దు, మీరు ఇన్సూరెన్స్లు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. రైతు పంట పండించడంలోనే నిష్ణాతుడు. రైతు పంట మాత్రమే పండిస్తాడు. రైతుకు కావలసిన విత్తనాలు
ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. రైతుకు కావాల్సిన నీరు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. రైతుకు కావాల్సిన ఎరువులు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. రైతు పండించిన తర్వాత ఆ పంట అమ్మే బాధ్యత కూడా ఉందే, రైతుకు కాదు. వెళ్ళి ఏ మిర్చి దగ్గర మార్కెట్ కూర్చోండి, బాధ్యత తీసుకురా కొనిపించు. ప్రభుత్వం ఆ మాత్రం చేయలేవా? నీకు పడికి అంతే. విదేశీ కంపెనీలకు రాష్ట్రానికి నీకు 4 తిరిగే వాళ్ళకి పెన్షన్ ఇస్తా. ఇందులో కొంతమంది మహానుభావులు ఎమ్మెల్యే ఎంపీ పెన్షన్లు కూడా తింటున్నారు, సిగ్గు కూడా లేదు వాళ్ళకి. అందుట్లో మన చిరంజీవి గారు కూడా ఉన్నారు, 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళలో. మనకి హక్కు ఉంది, మన హక్కుల కోసం మనం పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. ఎవరు పోరాడడు, మనం మాట్లాడకుండా కూర్చుంటే వీళ్ళు ఏవైనా చేస్తారు. ఒక సామెత ఉందిలేండి, చూస్తూ ఉంటే మేస్తూ పోతారంట. కాదు, పట్టుకుందాం. ల్యాండ్ ఎక్విజిషన్, ఇందాక కూడా జిందాల భూముల గురించి ఎవరో మాట్లాడారు. మన రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలంటే ప్రభుత్వాలు వచ్చేసి ఇస్తారా చస్తారా, ఇవ్వకపోతే ఊరుకోం, మీ సంగతి చూస్తాం, అది ఇది అంటారు. అదే జిందావాడి భూమిలోంచి కాలం వెళ్ళటానికి వాడు ఇవ్వరా అంటే నేను ఇవ్వను అన్నాడు. మన భూముల దగ్గరకు వస్తే మనం ఎందుకు ఆ మాట అనలేం? ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు మనకి సరైన కాంపెన్సేషన్ ఇస్తేనే భూమి ఇవ్వగలమని చెప్పి ఎందుకనం? ఎందుకంటే ప్రభుత్వం ఏదన్నా చేస్తుందేమో అని భయం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు. 6 నెలల క్రితం కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కలకటా మున్సిపాలిటీ వర్సెస్ సిటిజన్స్ కేసులో క్లియర్గా చెప్పింది, కాంపెన్సేషన్ అంటే, ఎక్విజిషన్ అంటే 7 పాయింట్ ఫార్ములా ఫాలో కావలసిందే. ఒక రైతు దగ్గర నువ్వు భూమి తీసుకోవాలంటే ఆ రైతుకు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్. ఆ రైతు నోటీసుకి ప్రతిస్పందించి నాకు ఇవ్వటం ఇష్టమే అంటే అప్పుడే నువ్వు అడుగు ముందుకి, లేకపోతే నీకు హక్కు లేదు. అది ఎవరైనా సరే. అప్పుడు కూడా ఫెయిర్ కాంపెన్సేషన్ అంది, అంటే ఆ రైతు యొక్క భూమి విలువ ఎంత ఉందో అంత ఇవ్వాలి. మళ్ళీ ఎంతంటే వీళ్ళు పెట్టే లెక్కలు కాదు, ఆ ప్రాంతంలో ఏదైతే హయ్యెస్ట్ విలువ ఉందో దానిలో 80% ఇవ్వమంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ఇది పాటించాల్సిందే. నేనేదో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం నీ భూమి లాక్కుంటా అంటే కుదరదు. ఇదిగో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 7 పాయింట్ ఫార్ములా. నోటీసు ఫస్ట్, నోటీసు ఇవ్వు నువ్వు ఫస్ట్. నోటి మాట కాదు, నోటీసు మాటే మనకు ముఖ్యం. నోటీస్ ఇస్తే వెళ్దాం, దాని మీద పోరాడదాం. కరేడులో పోరాడుతున్నాం, 8,300 ఎకరాలు ఇదే తీరున ఎవిక్షన్ నోటీస్ ఇస్తే దాని మీద పోరాడుతున్నాం, పోరాడుతున్నాం. నోటి మాట కాదు, నోటీసు. జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టువి. ప్రభుత్వంగా నువ్వు నీ యొక్క దూకుడు పెంచితే ప్రజలుగా మాకు తెలుసు, మా హక్కులు మేము పెంచుతాం. దూకుడు నిన్ను ఆపుతాం, నువ్వు ఎక్కడికి పోలేవు. వైజాగ్లో ఇలాగే హిందుస్థాన్ జింక్ అని ఒకదాన్ని ఇలాగే అమ్మారు. అమ్మిన తర్వాత రీవాల్యుయేషన్ చేయలేదని కోర్టులో ఇస్తే అయిపోయింది. ఇప్పుడు కొన్నోడు ఇరుక్కుండే, అందరూ ఇరుక్కుండే, ప్రభుత్వం కూడా ఇరుక్కుంది. మనకి మన హక్కులు ఉన్నాయి, ఎవరు భయపడద్దు. ఎవడు ల్యాండ్ ఎక్విజిషన్కి వచ్చినా సరే ముందర నోటీస్ ఇమ్మనండి. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము ఇవ్వమని చెప్పి రాసివ్వండి. ఒక గ్రామం మొత్తం వస్తే గ్రామ పంచాయత్ రిజల్యూషన్ పాస్ చేయండి. ఒక గ్రామ పంచాయత్ రిజల్యూషన్ ఎంత గొప్పదంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో చెప్పింది, గ్రామ పంచాయత్ రిజల్యూషన్ ని ఆల్టర్ చేసే శక్తి నాకు కూడా లేదంది. అంతటి పవర్ ఉంది ఒక గ్రామ పంచాయత్ రెజల్యూషన్ లో. రెజల్యూషన్ పాస్ చేసి ఆడి చేతిలో పెట్టి పోరా అనండి, ఏం చేసుకుంటావు చేసుకోపో అనండి. మీ హక్కులు మీకు తెలియాలి, మీరు ఏం పోరాడగలరో మీకు తెలియాలి. పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకంటే మనము వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటల్లా మనని మనం కాపాడుకోవటానికి పోరాడుతున్నాం. ఆ పరిస్థితిలోకి వీళ్ళు నెట్టిస్తున్నారు మనని, ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఇక స్టూడెంట్ డేస్ నుంచి ఎందుకు యువత రావటం లేదు అని ఎవరు అడుగుతున్నారు. ఆ పాపం కూడా ఈ చంద్రబాబు నాయుడుదే. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో యువత విపరీతమైన రాజకీయ ఇది ఉండేది.
ఎందుకంటే ఎలక్షన్స్ ఉండేవి అప్పుడు మాకు, కాలేజ్ యూనియన్ ఎలక్షన్స్. అఫ్కోర్స్ దానివల్ల అంతా కొంత హింస జరిగేది, నేను కాదన్నాను. కానీ విద్యార్థుల్లో బాగా సామాజిక స్పృహ ఉండేది, రాజకీయ స్పృహ ఉండేది. దానితో నాయకులు తయారయ్యారు. ఈ మహానుభావుడు వచ్చి అది తీశాడు, నాయకులు రావడం బంద్ అయిపోయింది. ఆ రోజున మాతో కాలేజీ యూనియన్లలో పనిచేసిన వాళ్ళు, ఈ రోజున జవహర్ ఉన్నాడు ఎస్టీ కమిషన్ చైర్మన్, నాకు సూపర్ సీనియర్ ఏసీ కాలేజీ గుంటూరులో. ఆనందబాబు, నక్క ఆనందబాబు మంత్రిగా కూడా చేసినట్టున్నాడు, అతను కూడా నా సీనియర్. ఇలాగా రకరకాల మంది, తాడిచెట్టు వెంకట్రావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గుంటూరు నుంచి, అతను కూడా మా కాలేజీ వాడే. కాలేజీ స్థాయి నుంచి అప్పట్లో నాయకులు వచ్చేవాళ్ళు. ఎందుకని? యూనియన్ ఎలక్షన్స్ ఉండేవి. వీళ్ళందరూ ఆ రోజున మా కాలేజీ సెక్రటరీలుగా అలా వేసి ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. ఆనందబాబు ఒక్కడే గెలిచాడు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. ఆ రోజున నాయకులు తయారయ్యారు, యూనియన్ ఎలక్షన్లు ఉండేవి. కానీ ఈ రోజున ఎక్కడుంది యూనియన్? నేను చెప్తా. ఇండోనేషియా అనే ఒక దేశం ఉంది, దానికి రాజధాని జకార్తా. అయితే అది సముద్ర మట్టానికి కిందకు ఉంటుంది. దానితో వర్షాలు పడ్డప్పుడల్లా నీరు వచ్చేసి అది మునిగిపోతోంది ఆ జకార్తా. అప్పుడు ఆ ప్రభుత్వము నుసంతరా అని ఇంకొక రాజధాని కడదామని చెప్పి 238 మీటర్ల ఎత్తులో వర్షం వచ్చినా మునగకూడదని ప్లాన్ చేసుకొని ఒక 2 లక్షల కోట్లతో, ఒక దేశం 2 లక్షల కోట్లతో ప్లాన్ చేసి మొదలెట్టారు నుసంతరా అని. 30% అయిన తర్వాత ఆ దేశం చేతులు ఎత్తేసింది, నా వల్ల కాదు కట్టడం రాజధాని, ఇది సామాన్యమైన విషయం కాదు, చెయ్యలేమని. ఒక దేశమే చేతులు ఎత్తితే 12 లక్షల అప్పుని ముడ్డి కింద పెట్టుకుని నువ్వు అమరావతి కట్టా. 12 లక్షల కోట్లు వస్తుంది గట్టిగా మాట్లాడితే ఈ రాష్ట్రానికి. నువ్వు కట్టగలవా? నీ వల్ల అవుతుందా? ఎక్కడో ఒక చోట 4 ఆఫీసులు పెట్టి పాలన స్థాపించవయ్యా అంటే అమరావతి అమరావతి అని చెప్పి పాలన మొత్తం కుంటుపడేసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏమో ఎక్కడో విజయవాడలో ఉంటుంది, ఆ మున్సిపల్ కమిషనరేట్ గుంటూరులో ఉంటుంది. ఫైల్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఎన్ని రోజులు పడుతుంది? అది కూడా స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ సంగతి తెలిసిందేగా. మొదలకే పనిచేయరు, ఇంత దూరం ఉంటే ఇంకా పని చేస్తారు, అసలు పని చేయరు. ఎవరికి కావాలి? నువ్వు ప్రపంచంలోనే అత్యద్భుతం. అరే ముందర రాష్ట్రం నాశనం అయిపోతుంది, దీన్ని బాగు చేయవా, తర్వాత వెళ్దాం మనం ప్రపంచం సంగతి. అమరావతి రాజధాని ఎప్పటికీ జరగదు, రాసుకోండి. మహా అయితే అమరావతి రాజధాని చేయగలడు కానీ రాజధాని నగరం చెయ్యలేడు, ఇతని వల్ల కాదు. అమరావతి మొత్తం 43,000 ఎకరాలలో 770 ఎకరాలు సీడ్ క్యాపిటల్ అంటారు, 200 ఎకరాలు క్యాపిటల్ అంటారు, 43,000 ఎకరాలు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ సిఆర్డిఏ పరిధి అంటారు. ఇది అసలు నీ వల్ల కాలా డెవలప్ చేయటం. నువ్వు 43,000 ఎకరాలు చేస్తావా? అవుతుందా? నీ వల్ల అవుతుందా? వనరులు ఉన్నాయా? లేవు. వనరులు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. 150 అడుగుల గ్రీన్ ఫీల్డ్ హైవే వేసేస్తా, మొత్తం రింగ్ రోడ్ అంటాడు. వేస్తే ఎవడొస్తాడు? లారీలు ఏమన్నా ఉన్నాయా అక్కడ? హైదరాబాద్ వేసాడంటే ట్రాఫిక్ ఉంది, టోల్ గేట్లు ఉన్నాయి, డబ్బులు వస్తాయి. నువ్వు వేస్తే ఏమొస్తుంది? జట్కా బళ్ళును ఆటోలు తప్ప ఏ వెళ్ళవు ఆ రోడ్ల మీద. ఏం చేసుకుంటావు? అలాగే ఇవాళ చెప్తున్నాడు 432 కోట్ల కంట తిరుపతి హైవే నుంచి బెంగళూరు కర్నూలు హైవే నుంచి మేదరమట్లకు రోడ్డు వేస్తాడంట. దానివల్ల దూరం తగ్గిస్తాడంట అమరావతికి. అరే 100 కోట్లు స్వామి, ఇక్కడ బ్రాంచ్ కెనాల్స్ అన్ని బాగుపడతాయి, 1,500 2,000 కోట్ల సంపద వస్తుంది రైతుల నుంచి. ఆ పని చేయకుండా 432 కోట్లు ఎవడికి కావాలి? ఎవడు వెళ్తాడు దాని మీద? ఏదో నీ బొడ్డు డబ్బున్నోడే కానీ మామూలుడైతే వెళ్ళడుగా. ఎవడికి అవసరం ఉంటుంది? నీ అధికారులు తిరగటం కోసం వేసుకుంటున్నావు, సామాన్య ప్రజలకు కాదు. మేము రైళ్లలో పోతాం, బస్సుల్లో పోతాం, మాకు ఎక్కడున్నా ఒకటే. ఆ పని చేయకుండా ఈ పనికి మాలిన పనులు దేనికి? లక్షల కోట్ల అప్పులు. ఏమన్నంటే అమరావతి ఏముంది అక్కడ? అక్కడ ఏమీ లేదు. మీ రోజు అక్కడికి వెళితే నీకు కనబడేది సీడ్ యాక్సెస్ రోడ్డు అని ఒక ఉంటుంది. అమరావతిలో ఎక్కడ పని జరుగుతోందంటే అది చంద్రబాబు నాయుడు ఇల్లు ఒక్కటే, ఇంకెక్కడా పని జరగట్లా. అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలంటే వాళ్ళు కూడా ఎదురు తిరిగారు. ఇప్పుడు వాళ్ళ కష్టాలు కూడా చెబుతాను, మీకు కూడా తెలియాలి. అంటే వాళ్ళు ఏదో అక్కడ ఇదిగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ కావాలి.
అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్లు ఇచ్చారు. 1000 గజాలు, 250, 50, 500 అలా వాళ్ళ ప్లాట్లను బట్టి ఇచ్చారు. అయితే ఇక్కడ తిరకాస ఏంటంటే, ఆ ప్లాట్ బ్యాంకులో పెడితే బ్యాంకు కూడా తీసుకోడు, ₹1 ఇవ్వడు. కారణం ఎందుకంటే ఆ ప్లాట్ ఎన్ఓసి కావాలి, సిఆర్డిఏ నుంచి. సిఆర్డిఏ వాడు ఎన్ఓసి ఇవ్వడు, ఎందుకంటే రోడ్లు వేయాలి. ఆ ప్లాటు వాళ్ళు ఇచ్చిన కాగితాలు నేలకు గీసుకుంటానికి తప్ప ఎందుకు పనికిరావు. తర్వాత ఆడపిల్ల పెళ్ళవుతుంది, సరే ఓ 10,000 గజాలు ఉన్నాయి, ఆడపిల్లకు ఒక 250 గజాలు కట్నం కింద ఇద్దాం అనుకుంటే కుదరదు, రిజిస్టర్ చేయరు. 1000 గజాలుగానే ఉండాలి. 250 గజాలు దానిలో తీసి రిజిస్టర్ చేయమంటే చేయటల్లా, ఎన్ఓసి కావాలి. వాళ్ళు అప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ చంకనెక్కేసి ఆహా ఓహో అని ఇచ్చుకుంటూ వచ్చారు. నేను ఆ రోజునే చెప్పాను, మీరు పప్పులో కాలేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ పార్టీ షోలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ షోలో. ఈ రోజున వాళ్ళల్లో ముఖ్య నాయకులే వీడియోలు చేసి వదులుతున్నారు, మా క్షోభలు అయిపోతాను, మా పిల్లల పెళ్లిళ్ళు అయిపోతున్నాయని. ఆ రోజున అపోజిషన్ లో ఉన్న ఈయన అమరావతి నేను రాగానే అద్భుతం అన్నాడు. అద్భుతం చేయక్కర్లా. ఆ రోజున ఉద్యమంలో చాలా మంది నాయకులు అమరావతిలో చిన్న చిన్న కేసులు, ఆ బ్యానర్ లాగాడనో, ఈ చెట్టు ఓడగొట్టాడనో, లేకపోతే ఎక్కువ మంది జనం 144 సెక్షన్ అప్పుడు ఉన్నారనో, ఏవో ఇలాంటి చిన్న చిన్న కేసులు పెడితే నేను ఎక్కంగానే కేసులు తీసేస్తానన్నాడు. ఈ రోజున ఒక్క కేసు కూడా తీలా. వాళ్ళ పిల్లలు అమెరికాలో ప్రసవం అయినా ఏదన్నా వీళ్ళు అవసరం పడ్డా వెళ్ళాలంటే వీళ్ళకి పాస్పోర్ట్లు రావట్లా, పడుతున్నారు, నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎందుకురా బాబు ఈ అమరావతి అనే తద్దినాన్ని తెచ్చి మా నెత్తిన పెట్టుకున్నామని నరకం చూస్తున్నారు. ఎక్కడా కూడా శాంతంగాని ప్రశాంతంగాని సుఖంగాని ఈ రాష్ట్రంలో లేదు. అందరినీ వేపుతున్నారు పడేసేసి. ఖచ్చితంగా దీనికి అంతం పోరాటమే చేద్దాం, అందరం కలిసి చేద్దాం. దీనికి ఆరంభంగా దశరథరామరెడ్డి గారిని అడుగుతున్నాను, పెట్టండి, పలుగు తీసుకొని వెళ్ళి బ్రాంచ్ కెనాల్ తీద్దాం. ప్రభుత్వం చేసేదంటే మనమే చేసుకున్నాం, అప్పుడైనా బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి, టీవీ కవరేజ్ వస్తుంది. వాళ్ళు అప్పుడు సిగ్గుపడి వాళ్ళే ముందరకు వస్తారు, లేదా భయమైనా వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని. ఖచ్చితంగా రెడ్డి గారు చూడండి, ఒకటి శ్రమదానం రోజు పెట్టండి, వెళ్దాం ఒక కెనాల్, మనమే తవ్వుకుందాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్తే. మాధవి గారికి ధన్యవాదాలు. చాలా విషయాలు చెప్పారు. దీని మీద సమగ్రంగా మనం ఒక చర్చ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అమరావతి భూముల గురించి కానీ, అమరావతి రైతుల గురించి కానీ, లేదా పోలవరంలో ప్రాజెక్టులు కట్టుకొని డబ్బులు తీసుకుంటూ నిర్వాసితులు అంటే వాళ్ళంతా కూడా గిరిజనులు, వాళ్ళకంతా ఆ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళంతా చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సమీకరించుకొని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పాలకుల మీద ఒత్తిడి పెంచకపోతే ఒక రాచరిక వ్యవస్థలాగా ఈరోజు ముఖ్యమంత్రులంతా కూడా తమ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరితో ఆలోచన చేయకుండా, కనీసం సహచర మంత్రులతో కూడా ఆలోచన చేయకుండా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాలున్న నేపథ్యంలో గతంలో 2014 ముందు ఏ పని జరిగినా, మంచి జరిగినా చెడ్డ జరిగినా కూడా అఖిలపక్ష సమావేశం జరిగేది, నిర్ణయాలు జరిగేవి. అలాంటి నిర్ణయాలు అమరావతి రైతులకు అన్యాయం జరిగినా, లేదా ఇక్కడ శ్రీశైలం బాధితులకు అన్యాయం జరిగినా, ఇంకా ఎవరికి జరిగినా కూడా దాని మీద ఒక చర్చ, సమిష్టి చర్చ జరగాలి. అందరినీ అఖిలపక్షం పిలవాలి, ముఖ్యమంత్రి గారు పిలవాలి, కార్యక్రమం చేయాలి. ఇది మీ జాగ్రత్త కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ దిశగా పోరాటాలంటే ఆ పోరాట పటిమలో మనం కూడా రావాలి, సమాజం కూడా దానికి సిద్ధం కావాలని చెప్పి ఆ దిశగా చేసేదానికి ఇంకా ఇంటర్నల్ గా చాలా అంతర్మదనం జరగాలి, చాలా చర్చ జరగాలి. ఆ దిశగా ఈ సభ తీసుకుపోతుందని చెప్పి ఆశిస్తూ, ముందుగా మనం ఒక 10-15 నిమిషాల సమావేశం పూర్తి చేసుకుంటాం. అయితే కొంతమంది రైతులను ఈ భూసేకరణ వల్ల మనం పెట్టుకున్నదే భూసేకరణ సార్థకత కలిగించండి రాయలసీమకు, అదేవిధంగానే రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించండి అని చెప్తున్న నేపథ్యంలో ఒక 2-3 రైతులతో మాట్లాడించి, అదేవిధంగా 2-3 ప్రజా సంఘాల నాయకులు కూడా ఉన్నారు. కేవలం ఒక్కొక్క నిమిషంలో వాళ్ళ సందేశం ఇస్తారు. ముందుగా జాఫర్ రెడ్డి గారిని వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మనకు కృష్ణనగర్ నుండి ఉన్న వెంకటేశ్వర్లు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. వారి తర్వాత
మద్దిలేటి గారు చెరువుపల్లి నుండి వచ్చిన మద్దిలేటి గారు, తర్వాత జానయ్య గారు క్రిస్టియన్ జేఏసీ నుండి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒకరిద్దరు వక్తలు పైన ఉన్నారు. కేవలం 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. ఓపికతో ఉండవలసిందిగా కోరుకుంటున్నాం.